श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు ఈ లేడు, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గునాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర నిన్నటి తరువాయి. మాధవరావు అప్పాకోతే గ్వాలియర్ నుంచి మధురకు వెళ్ళారు. వెంట ఫల్పా, ఇనాందార్ ఓజే, నానాసాహెబ్ తోడల్లుడు, బినీవాలే, పెండార్కర్ కూడా ఉన్నారు. వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేశారు. మాధవరావు కోతే పాటిల్ అక్కడి నుంచి ప్రయాగ, ప్రస్తుత అలహాబాదు, అక్కడ పవిత్ర గంగా యమునల సంగమం ఉంది వెళ్ళి తర్వాత రామనవమి ఉత్సవ సమయానికి అయోధ్య చేరుకున్నారు. అక్కడ 20 రోజులున్నారు. అక్కడ 21 రోజులున్నారు. 2 నెలలు కాశీలో గడిపారు. చంద్రగ్రహణం సూర్యగ్రహణం అయిపోయాక అప్పుడు ఇద్దరు గయకు బయలుదేరారు. గయలో ప్లేగు వ్యాపించి ఉంది. వీధుల్లో జనాలు ఆ చింతతోనే ఉన్నారన్న విషయం వారిద్దరూ రైలు బండిలో విన్నారు. రైల్వే స్టేషన్కి వచ్చి ఆగేసరికి రాత్రి అయింది. ఇద్దరూ అప్పుడు అక్కడే ఓ ధర్మసత్రానికి వెళ్ళి ఆగారు. తెల్లవారాక ఒక గయ వ్యక్తి వచ్చి ఇలా అన్నాడు, యాత్రికులంతా బయలుదేరారు, త్వరగా పదండి. మాధవరావు మనసులో కంగారు పడ్డాడు. అతను మెల్లగా అడిగాడు, ఇక్కడ ప్లేగు వ్యాధి ప్రబలింది, మీ పేటలో కూడా ఉందా? దానికి గయ వ్యక్తి సమాధానమిచ్చారు, అక్కడి దాకా వచ్చి అప్పుడు చూడండి, అక్కడ ఇలా లేనే లేదు. నాతో పాటు మీరు ఏ శంక లేకుండా పదండి. సరే. వాళ్ళిద్దరూ ఆ గయ వ్యక్తితో అక్కడికి వెళ్ళారు. అతని విశాలమైన ఇంటిని చూసి మనసులో ఆనందించారు. ఆనందానికి మరో కారణం కూడా ఉంది. వాళ్ళక్కడికి వెళ్ళి కూర్చోగానే ఎదురుగా బాబా ఛాయాచిత్రం చూసి మాధవరావు కంఠం పూడుకపోయింది. గయ లాంటి చోట బాబా పటం కళ్ళకు కనిపిస్తుందని అతను కల్లో కూడా అనుకోలేదు. కనుక ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. మాధవరావుకైతే ఎంతో దుఃఖం కలిగింది. అతని కళ్ళ నుండి ఆనందాశ్రువులు ప్రవహించసాగాయి. గయ వ్యక్తి, ఏమిటి మీరు ఏడుస్తున్నారా అని అడిగాడు. ఏ కారణం లేకుండా మాధవరావు అలా ఏడుస్తుంటే గయ మనిషికి సందేహం కలిగింది. అతను చింతాక్రాంతుడయ్యాడు. గయలో ప్లేగు ఉంది. తన యాత్ర అనుకున్న విధంగా ఎలా గట్టెక్కుతుంది అన్న ఆలోచన మాధవరావు మనసులో తలెత్తిందనుకొని గయ మనిషికి బాధేసింది. ఇక్కడ ప్లేగు లేదని మీకు ముందే చెప్పాను కదా, అయినా మీరు ఇలా బాధపడుతుంటే నాకు ఆశ్చర్యమేస్తోంది. నాపై విశ్వాసం లేకపోతే వీరందరినీ అడగండి. ఇక్కడ మీకు వెంట్రుక వాసి కూడా ఇబ్బంది జరగదు. ఊరికనే కళ్ళ వెంట నీళ్ళెందుకు పెట్టుకుంటారు? ప్లేగు వ్యాపించిందని ధైర్యం కోల్పోయి యాత్రికుడు నిష్కారణంగా అదే పనిగా ఏడుస్తున్నాడని గయ మనిషి ఆ రకంగా నచ్చచెప్ప చూశాడు. కానీ మాధవరావు మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. నాకంటే ముందుగా వచ్చి మా అమ్మ ఈరోజు నా ఎదుట ఎలా ఉంది? కాశీ ప్రయాగ యాత్రలు ముగించుకొని వచ్చే శ్యామ కంటే ముందొస్తానని బాబా అంతకుముందు చెప్పిన మాటలకి ఇది ప్రత్యక్ష అనుభవ రూపం అనిపించింది. ఇంట్లో అడుగు పెట్టగానే మాధవరావుకి బాబా చిత్రపటం కళ్ళెదుట కనిపించింది. ఆ అనుకోని సంఘటన చూసి అతనికి ఎంతో విచిత్రంగా అనిపించింది. కంఠం రుద్ధమైంది. కనురెప్పల మాట నుంచి దూకిన ఆ ఆనందాశ్రువుల వెల్లువై పారాయి. దేహం రోమాంచమైంది. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయింది. మాధవరావు పరిస్థితి అది. కానీ గయ మనిషి మనసులో మరోలా అనుకున్నాడు. ప్లేగు భయం పట్టుకొని అతడు ఏడుస్తున్నాడని అతనికి నిశ్చయంగా అనిపించింది. శ్యామాకే తర్వాత దీని గురించి అడగాలన్న కోరిక కలిగింది. అతడు గయ మనిషిని ఇలా అడిగాడు, ఈ చిత్రపటం మీకెలా దొరికిందో అది నాకు వివరంగా చెప్పండి. అప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని అయిన చమత్కారాన్ని గయ మనిషి మాధవరావుకు చెప్పసాగాడు. దాన్ని వినండి. ఆ బ్రాహ్మణునికి 1 కాదు 2 కాదు
300 మంది పనివాళ్ళు జీతానికి ఉన్నారు. మన్మాడ్ పునతాంబై స్టేషన్లో యాత్రికుల వాళ్ళు విస్తృతంగా వసతులు కల్పిస్తుంటారు. యాత్రికులకు సౌకర్యాలు కలగచేయటమే ఆ గయ మనిషి నిత్య వృత్తి. అలా నడుస్తుండగా ఒక్కసారి గయ మనిషి షిరిడీ వెళ్ళాడు. సాయి సమర్థులు గొప్ప మహాత్ములన్న విషయం అతను విన్నాడు. ఆయన దర్శనంతో తరించాలని నిశ్చయించుకున్నాడు. సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. పాదాలకి నమస్కరించుకున్నాడు. ఆయన చిత్రపటం పొందాలన్న కోరిక కూడా అతనికి కలిగింది. మాధవరావు దగ్గర గోడకి వేలాడుతూ ఓ చిత్రపటం ఉండేది. గయ వ్యక్తి దాన్ని ఇవ్వమని అడగసాగాడు. అందుకని అతను బాబాను అడిగి దాన్ని అతనికిచ్చాడు. అదే అప్పటి తన చిత్రపటమని, అదే ఈ గయ వ్యక్తి అని మాధవరావుకు గుర్తు వచ్చింది. అక్కడికే బాబా తనని ఎలా పంపించారు, ఇంత సుదీర్ఘ కాలం తర్వాత అతనితో నన్నెలా కల్పించారు, వాస్తవానికి 12 సంవత్సరాల నాటి కథ అక్కడైనా ఎవరైనా ఎందుకు గుర్తుంచుకుంటారు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. కానీ బాబా లీలలు లోతైనవి. ఆయన శ్యామను అక్కడికే పంపించి అక్కడే తమ దర్శనమిచ్చారు. గయ వ్యక్తి కూడా మనసులో ఎంతో సంతృష్టి చెందాడు. సాయిబాబా అనుమతి తీసుకొని తన ఇంటి నుంచి ఇదే చిత్రపటాన్ని ఇదే గయ వ్యక్తికి తాను ఇచ్చాడని శ్యామ గుర్తొచ్చింది. షిరిడి వచ్చినప్పుడు ఇతని వద్దే తాను ఇదివరలో బస్ చేశానని, అతనే తనచే బాబా దర్శనం చేయించాడని గై వ్యక్తికి గుర్తొచ్చింది. అప్పుడు ఒకరికొకరు చేసుకున్న ఉపకారం వల్ల వారిద్దరి ఆనందానికి పరిమితులు లేకుండా పోయింది. గై వ్యక్తి శ్యామకి గైలో ఎంతో గొప్ప ఏర్పాట్లు చేశాడు. ఆ గై వ్యక్తి ఇంట్లోని ఐశ్వర్యాన్ని ఏం వర్ణించాలి. ఏనుగులు అతని ఇంటి ముందు ఉన్నాయి. తాను స్వయంగా పల్లకీలో కూర్చొని శ్యామాని ఏనుగుపై కూర్చోబెట్టాడు. విష్ణు పాదాలు అంటే గయలో విష్ణు పాదాల ప్రతిమ ఉండే స్థలం వద్దకు వెళ్ళి వెంట పూజా సామగ్రిని తీసుకుని దేవుడికి అభిషేకంతో స్నానం చేయించి విధిపూర్వకంగా పితరులకు పిండదానం చేయించాడు. అప్పుడు బ్రాహ్మణులకి దక్షిణ ఇచ్చి తృప్తిపరిచాడు. నైవేద్యం పెట్టి అందరూ భోజనం చేశారు. ఆ ప్రకారంగా బాబా యాత్రనంతా ఆనందంగా పూర్తి చేయించారు. సరే, ఈ కథకి సారం ఏమిటంటే బాబా నోటి నుండి వచ్చిన మాటలు ఎప్పుడూ నిజమై తీరుతాయి. అందులోని ప్రతి అక్షరము అనుభవంలోకి వస్తుంది. ఆయన భక్తుల మీద ఆయనకు అనివార్యంగా ప్రేమ ఉంటుంది. అలా అయితే బాబాకి తమ భక్తుల పైన మాత్రమే ప్రేమ ఉందా? కానీ ఇతర జీవులను కూడా ఆయన సమదృష్టితో చూస్తుండేవారు. వాటి పట్ల ఆయనకి సంపూర్ణ ఐక్యభావం ఉండేది. వాటిని ఎంతో ప్రేమించేవారు. ఎప్పుడైనా లెండిబాగ్ నుంచి మసీదుకి తిరిగి వచ్చేటప్పుడు సహజంగా అలా వెళ్తూ దారిలో ఏదైనా ఒక మేకల మంద కనిపిస్తే బాబాకి భలే ఆనందం కలిగేది. అప్పుడు ఆ మేకల మంద మీద మకరంద జలపాతాలు కురిపించే అమృత సదృశ్యమైన తమ దృష్టిని సారించి 1-2 మేకలను ఆయన ఎన్నుకొని తీసుకునేవారు. వాటి యజమాని ఎంత ధర చెప్తే అంత ఇచ్చేసేవారు. తాము కొన్న ఆ మేకలను కొండాజీ అనే పేరు గల భక్తుడి దగ్గర ఉంచేవారు. బాబా పద్ధతి అలా ఉండేది. ఒకసారి 32 రూపాయలు ధర చెల్లించి బాబా 2 మేకలను కొనుక్కురావడం చూసి అందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఆ రెండు మేకలను చూసి బాబాకి వాటి మీద ఒక్కసారిగా ప్రేమ ఉప్పొంగింది. వాటి దగ్గరికి వెళ్ళి వాటి వీపు తట్టారు. అవి పశుయోనుల్లో జన్మించడం చూసి సాయి సమర్థులకు వాటిపై కరుణ కలిగింది.
వాటి ఆ అవస్థ చూసి ఆయన మనోసంపత్ పర్వత పర్వత ద్రవించింది. వాటి పట్ల ప్రేమ వెల్లువై ఉబికింది. వాటిని దగ్గరికి తీసుకుని ఎంతో ఆ ఆ అవస్థ చూచి ఆయన మనోహిమవత్తు పర్వత పర్వత సానువు ద్రవించింది. వాటి పట్ల ప్రేమ వెల్లువై ఉబికింది. వాటిని దగ్గరికి తీసుకొని మృదువుగా నిమిరి వాటిపై మహోన్నత కృపామృత దృష్టితో చూడటం భక్తులకు ఆశ్చర్యం అనిపించింది. వాటి మీద పూర్వజన్మకు సంబంధించిన తమ గొప్ప ప్రేమ బాబాకి గుర్తొచ్చింది. ఆయనకు ప్రేమ వరదలై పారింది. వాటి పశుజన్మ చూసి బాబా మనసు ఎంతో వ్యాఖ్యానం చెందింది. కానీ ఆ మేకల ధర 2-3 మహా అయితే రూ. 4 ఉండొచ్చు. దానికోసం బాబా అలా ఎంత ఎక్కువగా రూ. 16 ఎందుకిచ్చారు అని తాత్యాకు ఆశ్చర్యం కలిగింది. దేయి వాణి గేయి ప్రాణి. వ్యాపారి నోటుతో అడిగిన ధర ఇచ్చి అనవసరమైన వస్తువును కొనటము. ఈ పద్ధతిని కళ్ళతో ప్రత్యక్షంగా చూసి తాత్యాతో పాటు మాధవరావు బాబా చేసే ఈ పనిని వారించారు. రూ. 2 వస్తువుకి బాబా రూ. 16 ఎందుకిచ్చారు? ఆయనకి డబ్బంటే లెక్కలేదా? అలా ఆయన తమకు తోచిన విధంగా ఏదో ఒకటి చేస్తుంటే ఆయన యుక్తి కూడా వారికి సరి అనిపించలేదు. ఇద్దరి మనసులకి చాలా చికాకు కలిగింది. బాబా అలాంటి బేరాలు ఎందుకు చేస్తారు? బేరం చేసే పద్ధతి ఇదేనా అని ఇద్దరు బాబాపై దోషం ఆరోపించారు. బాబా అలా ఎలా మోసపోయారు అని అందరూ అక్కడ పోగైనారు. కానీ బాబా మాత్రం ఎంతో హాయిగా ఉన్నారు. ఆయనకి ఏదో కోల్పోయినట్లు లేదు. వీరిద్దరూ అలా కోపించిన బాబాపై దోషమారోపించిన బాబా కొంచెం కూడా నొచ్చుకోలేదు. శాంతి సుఖంలో మౌనంగా ఉండిపోయారు. అప్పుడు మనసులో పూజ్యభావం కలిగి వారిద్దరూ బాబాని ఇలా అడిగారు. ఔదార్యము అంటే ఇలాగే ఉంటుందా? రూ. 32 పోయినట్లే కదా. కేవలం డబ్బుని దృష్టిలో పెట్టుకొని మాత్రమే అడిగిన ఆ ప్రశ్న విని సాయిబాబా నవ్వుకొని మనసులో ఇలా అనుకున్నారు. వీళ్ళెంత పిచ్చివాళ్ళు. నేను వీళ్ళని ఎలా సమాధానపరచాలి? బాబా శాంతి ఎంతో విలక్షణంగా ఉండేది. ఆయన మనసులోని స్థైర్యము అస్సలు చలించేది లేదు. పరమశాంతితో ఉన్న ఈ లక్షణం చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. క్రోధం అనేది ఎవరికి కనీసం తెలియనైనా తెలియదో? ఎవరు సదా పరమశాంతినే అనుభవిస్తూ ఉంటారో? జీవుల్లో ఎవరు భగవంతుని చూస్తారో వారికి కోపం అనేది మూర్ఖత్వం ఎలా ఉంటుంది? సారాసారాలను గురించి విచారించటంలో సమర్థులైన వారు క్రోధాన్ని తమ ఎదుట రానిస్తారా? అలాంటి సందర్భం ఒకవేళ వచ్చినా వారి శాంతి అనే భాండారం తెరుచుకునే ఉంటుంది. అల్లా మాలిక్ అనే నిరంతర చింతన ఎవరికి ఉంటుందో వారి మహిమను నేనెలా వర్ణించను? ఆయన చరిత్ర లోతైనది, కఠినమైనది, ఎంతో పావనమైనది, హితకరమైనది. ఎవరు పూర్ణ జ్ఞాన స్వరూపులో వైరాగ్యానికి నిలయమో, శాంతి సాగరమో, ఎవరి బుద్ధి పొంగిపొరలే కారుణ్య రసధారలతో నిండి ఉంటుందో వారు నిజంగా ఏమన్నారో వినండి. ఎవరి బుద్ధి పొంగిపొరలే కారుణ్య రసధారలతో నిండి ఉంటుందో వారు నిజంగా ఏమన్నారో వినండి. వారిద్దరి కోపాన్ని చూసి బాబా ఉండేందుకు ఇల్లైనా లేని నాకు విలువ లేదు. ఇల్లైనా లేని నాకు నిలువ నీడ లేదు. దేన్నైనా నేనెందుకు పోగు చేసుకుంటాను? దృఢంగా అన్నారు. ఆయనే దుకాణానికి పోయి మొదట ఒక సేరు పచ్చిశనగపప్పు తీసుకురండి. వాటికవి కడుపు నిండా పెట్టండి. అప్పుడు వాటిని ఆ మేకల కాపరికి తిరిగి ఇచ్చేయండి. బాబా ఇచ్చిన ఆ ఆజ్ఞను అనుసరించి వెంటనే మేకలను పప్పు తినిపించి కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వాటిని మేకల మందలోకి తిరిగి పంపేశారు. సాయిబాబా మూర్తిభవించిన పరోపకార అవతారులు. తాజా పోతే పాటిలు శ్యామ కానీ మరెవరైనా కానీ ఆయనకు
ఎప్పుడెలా వ్యవహరించాలన్న దాన్ని నేర్పటమేమిటి? గొప్ప ప్రేమతో శనగపప్పు తిని మేకలు తృప్తి చెందటం చూసి బాబా ఇక మేకల్ని వాటి యజమానికివ్వండి. వాటిని మందలో విశ్రాంతి తీసుకోనివ్వండి అన్నారు. ఆ ప్రకారంగా డబ్బుకి డబ్బు పోయింది. అనవసరంగా మేకలు పోయాయి. అప్పుడు బాబా మేకల గత జన్మకు సంబంధించిన ఆశ్చర్యకరమైన కథను చెప్పారు. తాచా మీద లాగానే శ్యామ మీద కూడా బాబాకి ఎంతో ప్రేమ. వారి కోపాన్ని శాంతింపచేయటానికి బాబా ఈ మనోరంజకమైన కథను చెప్పారు. సాయిబాబా స్వయంగా ఆ ఇద్దరికి మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని వర్ణించి చెప్పారు. శ్రోతలు వినండి. అదృష్టవశాత్తు గత జన్మలో ఈ జీవులు మానవులు. వాళ్ళు నా దగ్గరే ఉండేవారు. వారు చేసిన కర్మలకు ఫలితము ఇలా అనుభవించటానికి ప్రాప్తించింది. మీరు చూపిన ఆ మేకలు గత జన్మలో సోదరులు. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ వారు అంతమైపోయారు. వారికి గతి పట్టింది. మొదట్లో సోదరులిద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉండేది. ఇద్దరూ ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవారు. సదా ఒకరి శ్రేయస్సునొకరు చూసుకునేవారు. ఆ ప్రకారంగా వారిద్దరికీ పరస్పరము ఎంతో ఐక్యత ఉండేది. అలా వాళ్ళిద్దరూ ఎంతో సఖ్యంగా ఉంటున్నప్పటికీ భయంకరమైన కర్మ ధర్మ సంయోగం వల్ల దుర్బలమైన ద్రవ్యలోభంతో పరస్పర శత్రుత్వం ఏర్పడింది. వారిలో పెద్దవాడు సోమరి, చిన్నవాడు అహర్నిశలు పనిచేసేవాడు. అతను చాలా డబ్బు సంపాదించి కూడబెట్టుకోవటం వల్ల పెద్దవాడికి అతనిపై ఈర్ష్య కలిగింది. అతన్ని చంపితే కానీ డబ్బు తన చేతికి రాదన్న చెడు మార్గాన్ని అవలంబించారు. ధనంపై మోహం వల్ల మానవులు కన్నుమిన్ను కానరు. కళ్ళుండి ఆ పెద్దవాడు అంధుడైనాడు. సోదర ప్రేమలోని అనుబంధాన్ని విస్మరించాడు. చిన్నవాణ్ణి చంపటానికి సిద్ధపడ్డాడు. ప్రారబ్ధం చాలా కఠినమైనది. ఆ సోదరులకు నిష్కారణంగా వైర్యం ఉత్పన్నమైంది. ఎవరికీ తెలియకుండా మోసపూరితంగా చేసుకున్న పథకాలు ఒకరికొకరికి తెలిసాయి. లోభము అనివార్యంగా పెరిగిపోయింది. వారి ఆయుస్సు ముగిసింది. వాళ్ళు తమ సోదర ప్రేమనంతా మర్చిపోయారు. కోపంతో ఎంతో మండిపడి శత్రువుల్లా ఒకరితో ఒకరు దెబ్బలాడుకున్నారు. ఒకరి తల మీద బలమైన కర్రతో కొట్టి రెండో వాణ్ణి పడేశాడు. రెండో వాడు ఒక్కసారిగా గొడ్డలి వేటు వేసి తన సోదరుని చంపేశాడు. అప్పుడు చిన్నాభిన్నం అయి రక్తంలో తడిసిపోయిన వాళ్ళిద్దరూ మూర్ఛపోయారు. కొద్దిసేపు అయ్యాక వారి ప్రాణాలు పోయి వారిద్దరూ మరణించారు. అలా చనిపోయాక వాళ్ళు ఆ పశుయోనిలో ప్రవేశించారు. వారిని చూసినప్పుడే వాళ్ళకి సంబంధించిన ఈ కథంతా నాకు గుర్తొచ్చింది. చేసిన కర్మలను అనుభవించడానికి వాళ్ళు మేకలుగా పుట్టారు. అనుకోకుండా ఆ మందలో చూసి వాళ్ళపై ప్రేమ కలిగింది కనుక జేబులోంచి డబ్బు ఖర్చుపెట్టి వాటికి విశ్రాంతి కలిగించాలని నాకు అనిపించింది. కానీ మీ వల్ల వాటి కర్మలే వాటికి అడ్డొచ్చాయి. నా మనసులో మేకల పట్ల దయ ఉంది. కానీ మీ బలవంతం వల్ల ప్రేమ కూడా చివరికి వాటి యజమాని దగ్గరికి పంపేయటానికి సిద్ధపడ్డాను. సరే, ఇక్కడ ఈ కథ ముగిసింది. శ్రోతలు నన్ను క్షమించాలి. ముందు రాబోయే అధ్యాయాన్ని వింటే శ్రోతల మనసు ఆనంద తీరాలకు పరుగుపెడుతుంది. ఆ అధ్యాయం కూడా తీయని అనుబంధాలను అందంగా ముడివేసే ప్రేమతో నిండి ఉంటుంది. అవి కూడా సాయి నోటి నుండి జాలువారిన అమృతపు గూళికలే. హేమడ్ పంతు సాయి చరణాల్లో వినయంగా అయి శ్రోతలకు విన్నపం చేస్తున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని కాశీ గయగమనము అను జన్మకథను అనే పేరుగల 46వ అధ్యాయం ముగిసింది.
శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 47వ అధ్యాయము. శ్రీ సాయిబాబా ముఖస్థుత కథనము. శ్రీ సాయిబాబా నోటి నుంచి విన్న కథ గురించిన వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఎవరి దరహాస చంద్రికల ముఖారవిందాన్ని ఒక్క క్షణం పాటు చూసిన అనంత జన్మల దుఃఖోద్యోగము నశిస్తుందో, అతిశయానంద సింధువును ఉత్పన్నం చేయగల ఆ సాయి శ్రీముఖం ధన్యము. సాయి కారుణ్య దృష్టితో మనల్ని అవలోకిస్తే చేసిన కర్మల బంధాలన్నీ వెంటనే విడిపడతాయి. భక్తులకి ఆత్మానందపు అనుగ్రహం అరక్షణంలో లభిస్తుంది. ఆయన కృపా దృష్టితో కర్మ అకర్మల చిక్కులు విడిపోతాయి. ఆయన కృప అనే సూర్యుడి ప్రచండ ప్రకాశం పడితే సంసారమనే మినుగురు నిశ్చేజమై గుప్తమైపోతుంది. జగత్తులోని పాపాలను ప్రక్షాళన చేసిన గంగా నది తాను మలినమైపోతుంది. పోగు చేసుకున్న తన మాలిన్యాన్ని ప్రక్షాళన చేసుకోవటానికి సాధుచరణ ధూళీకణాన్ని కోరుకుంటుంది. సాధుచరణాలు తమ తీరాన్ని ఎప్పుడు స్పృశిస్తాయి, వారు స్నానం చేయటానికి ఎప్పుడొస్తారు అని వారికై నిరీక్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది తప్పు. తన దగ్గర పోగైన పాప మాలిన్యాన్ని నిరూపించగల మరో మార్గం లేదని దానికి బాగా తెలుసు. సాధు మగుటమణి శ్రీ సాయి సమర్థల మాటలు ఈ కథలో ఉన్నాయి. ఇది గుర్తుంచుకొని భావిక సజ్జనులు ఎంతో ఆదరంతో ఈ పావన కథ వినండి, చూడండి. అందరి కళ్ళ వెనుక ఉన్న చూడగల శక్తి, అందరి చెవుల వెనుక ఉన్న వినికిడి శక్తి స్వతహాగా శ్రీ సాయియే. ఆయనే నా హృదయంలో ప్రవేశించి ఈ విషయం నాకు చెప్పారు. సాయి స్వయంగా సకల సత్పురుషుల మకుటమణి. ఈ కథలోని విశేషాన్ని వింటే శ్రోతలు దేహస్పృహను విస్మరిస్తారు. వారి హృదయము సౌరభాలు వెదజల్లే అరవిరిసిన అరవిందాల్లా ప్రేమతో సంబంధించిన అష్టభావాలతో నిండిపోతుంది. సాయి పెదవుల నుండి చాలువారిన ఈ కథలోని అంతరార్థం మీద శ్రద్ధ పెట్టి ఉద్దేశంపై దృష్టి పెడితే శ్రోతలు కృతాకృతులవుతారు. కాబట్టి శ్రోతలు నా విన్నపాన్ని వినండి. ఈ కథని నేనే చెప్తున్నా. నేను కూడా మీలాగే దానిలోని తాత్పర్యం తెలుసుకోలేని అజ్ఞానిని. సాయిబాబాకి భక్తులపై ఉన్న ఆ మలిన ప్రేమ గుర్తుకు తెచ్చుకుని చింతలతో చికాకు పడే మనసు తన స్వభావాన్ని మర్చిపోతుంది. సంసారిక చింతలతో చితికిపోతూ కష్టాల కొలిమిలో కాలిపోయే జీవులకి శాంతి లభిస్తుంది. ఇంతకన్నా మంచి లాభం ఏమిటి? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. గత కథానుసంధానాన్ని శ్రోతలు ప్రశాంత చిత్తంతో వినండి. కథను అంతరాయం లేకుండా వింటే మనసుకు తృప్తి కలుగుతుంది. గడిచిన అధ్యాయం చివర శ్రోతలు మేకల కథ విన్నారు. వాటి కథ జన్మ గుర్తుకు రాగానే బాబాకి వాటి పట్ల ప్రేమ ఉత్పన్నమైంది. అలాగే ఇప్పుడు ద్రవ్యలోభం గురించిన పరమ పతనానికి ఎలా దారి తీస్తుందో ఆ కథను జాగ్రత్తగా వినండి. కారుణ్యకాంతులు వెదజల్లుతూ సాయి ఒకటి వెంట ఒకటిగా కథలు చెప్తారు. అది వినేటప్పుడు అందులో అంతరాయం రానియకుండా సుఖ సంతోషాలను పెంచుతారు. సాయి సమర్థుల సొంత కథ ఇది. అది చెప్పే నోరు కూడా ఆయనదే. హేమత్ ఊరికే కేవలం నామమాత్రంగా ఉన్నాడంతే. సాయి కథ అనే మహాసాగర తీరంలో కూర్చొని
ఉన్నప్పుడు మనకి కథల కోసం కష్టం ఎందుకు? కల్పవృక్షం క్రింద కూర్చొని ఉన్నప్పుడు కలిగిన కోరిక వెంటనే నెరవేరుతుంది. సూర్యుడి ఇంట్లో దీపం కావాలని ఎవరనుకుంటారు? త్రాగటానికి స్వయంగా అమృతమే దొరికిన వారికి విషం తాగాలన్న ఆలోచన వస్తుందా? సాయి లాంటి వారు నిరంతరం మన వెనుక ఉండి రక్షిస్తుంటే కథామృతం మనకు తక్కువవుతుందా? మనసారా ఆనందంగా దాన్ని మాధుర్యాన్ని రుచి చూడండి. కర్మ సిద్ధాంతం తెలుసుకోవటం చాలా కష్టం. ఎవరికి అది ఎక్కడ అంతుపట్టదు. గొప్ప గొప్ప ఉత్తమ జ్ఞానులు కూడా దాంతో మోసపోతారు. కానీ అజ్ఞానులు, అమాయకులు మాత్రం దాన్ని దాటుకొని వెళ్ళిపోతారు. అలాగే ఈశ్వర నియమాన్ని అధిగమించటం చాలా కష్టం. దాన్నెవరూ ఉల్లంఘించగలరు. కనుక మనం నిరంతరం లోకరీతిని అనుసరించి మన కర్తవ్యాన్ని ఆచరించాలి. దానికోసమే కర్మలన్నీ చేయాలి. లేకపోతే శాస్త్ర విరుద్ధమైన ఆచరణ సంభవిస్తుంది. మరణించాక వారి వారి కర్మలను అనుసరించి వారికి జన్మ లభిస్తుంది. యథా కర్మాయ దాసృతం. వారి వారి కర్మలను అనుసరించే వారి జ్ఞానం ఉంటుంది. దాన్ని అనుసరించి జీవులు రేతబీజంలో కలిసి స్త్రీ లేదా పక్షియోనుల్లో ప్రవేశిస్తారు. అంటే మానవులు, పశుపక్షులు, జలచరాలు లాంటి చలన వలనాలున్న యోనుల్లో జన్మిస్తారు. అయితే కొందరికి స్థావరం ప్రాప్తిస్తుంది. వృక్షాలు, లతలు, పర్వతాలు లాంటి చలన వలనాలు లేని యోనుల్లో జన్మిస్తారు. యథా ప్రజ్ఞం హి సంభవ. వారి వారి బుద్ధి లేదా ఆలోచనలను అనుసరించే వారికి తరువాతి జన్మ లభిస్తుంది. ఈ శృతి అర్థం తెలియని వారెవరు? కనుక జీవులకిష్టమైనట్లు అవి మళ్ళీ జన్మించవలసి ఉంటుంది. మళ్ళీ శరీరం ధరించాలన్న ఉత్సాహమున్న అజ్ఞానులు, మూర్ఖులు గుర్తు పెట్టుకోవలసినదేమిటంటే తాము చేసిన పుణ్యాన్ని బట్టి తమకు శరీరం ప్రాప్తిస్తుంది. కనుక శరీరం మరణించటానికి ముందే ఆత్మజ్ఞాన ప్రాప్తి కోసం లభించిన మానవ జన్మ అనే అమూల్యమైన అవకాశాన్ని వ్యర్థం చేసుకోని వారే నిజమైన తెలివిగలవారు. వారే సంసార బంధనాల నుంచి ముక్తులవుతారు. ఇతరులందరూ సంసారం అనే రంగుల రాట్నంలో పడిపోతారు. శరీర ధారణ చేయటం వారికి ఎప్పటికీ తప్పిపోదు. ఇలాంటి విచారణే 8వ అధ్యాయంలో 44, 42 ఓవిల్లో వచ్చింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. మానవులు మరణించాక జీవాత్మకి ఏమవుతుంది? అది ఎక్కడికి పోతుంది? ఎక్కడ ఉంటుంది? వీటికి సమాధానం కేవలం హిందూ ధర్మశాస్త్రంలో మాత్రమే నిస్సందేహంగా యుక్తివాదంతో ప్రతిపాదించబడి కనిపిస్తుంది. గీతలో శ్రీకృష్ణ భగవానులు శరీరం యదవాప్నోతి ఇచ్ఛాప్యుత్యమృతీశ్వర గృహీతేతయాని సంయాతి నాయుర్గంలోని నాశయాత్. అధ్యాయం 15, శ్లోకం 8. దేహేంద్రియాది సంఘాతమునకు ప్రభువగు జీవుడు శరీరమును విడుచుచున్నప్పుడును నూతన శరీరమును పొందుచున్నప్పుడును పుష్పాది స్థానముల నుండి గాలి వాసనలను గ్రహించి పోవునట్లు పంచేంద్రియములు, మనస్సు అన్న ఆరింటిని గ్రహించి వెదులుచున్నారు. కఠోపనిషత్తులో యమధర్మరాజు అంటే సాక్షాత్తు మృత్యుదేవత నచికేతునికి ఈ క్రింది మంత్రంతో ఇదే మరింతగా స్పష్టం చేసి చెప్పాడు. అతని మాటలను హేమాత్పంతు పైన 47వ అధ్యాయంలో 24 ఓవిలోను, 8వ అధ్యాయంలో 44, 45, 46 ఓవిల్లోనూ చెప్పారు. యోని మన్నే ప్రసధ్యంతే శరీరాత్వాయ దేహినా తాను మన్నేను సంయంతి యుధా కర్మయ దాసుతం. బృహదారణ్యక ఉపనిషత్తులో జీవాత్మ ఒక శరీరం నుంచి మరో శరీరంలోకి వెళ్ళటాన్ని వర్తిస్తున్నట్లు ఎంతో అందమైన ఉపమానను
ప్రయోగించారు. అలాగే గడ్డి మీద నడిచే గొంగళి పురుగు ఒక గడ్డిపోచ మీద నుంచి మరో గడ్డిపోచ మీదకు పోయేటప్పుడు రెండవ పోచను ఆధారం చేసుకుని అప్పుడే మొదట పోచపైని ఆధారాన్ని వదిలేస్తుంది. అదేవిధంగా జీవాత్మ తన మొదటి దేహాన్ని వదిలేటప్పుడు మరో దేహంలోకి ప్రవేశించటానికి ఏర్పాటు చేసుకుంటుంది. రెండవ పోలిక కంసాలి వాడిది. అతను కూడా తన మునుపటి బంగారు నగను కరిగించి మరో అందమైన కొత్త నగను తయారు చేస్తాడు. మొత్తానికి తనకు రాబోయే జన్మ తన చేతుల్లోనే ఉంది అన్న సిద్ధాంతాన్ని ఆయన దర్శింపచేస్తారు. అధ్యాయం 4 మంత్రం 3-4. దీని గురించి మన శాస్త్రాల్లో చెప్పబడిన మరో సిద్ధాంతం అంతేమతి సాగతి, అనగా మొదట ఎలా అన్నా ఉండని, సరిగ్గా మరణించే ముందు బుద్ధి లేదా విచారం ఎలా ఉంటుందో దాన్ని అనుసరించి వారికి మరుజన్మ లభిస్తుంది. శ్రీకృష్ణ భగవానులు గీతలో ఇలా అంటారు: యం యం వాసిన్ మదన్ భావం స్వజస్యస్తే కళేబరం సంతమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. మరణించే సమయంలో మానవులు ఏ ఏ భావాన్ని అనగా లేఖ రూపాన్ని చింతిస్తూ దేహాన్ని వదిలేస్తారో అలాంటి భావం యొక్క స్మరణచే కలిగిన సంస్కారాన్ని కలిగి ఉండటం వల్ల ఆయా రూపాలనే పొందుతారు. అంతకాలే చ మామేవ పరసే ముక్త్యా కళేబరం యప్రయాతి సమద్భావం యతి నాస్పృశ్య సంశయః. అధ్యాయం 8 శ్లోకం 5. మరణించే సమయంలో నన్నే స్మరిస్తూ దేహాన్ని వదిలేసేవారు నా స్వరూపాన్నే పొందుతారు. ఇందులో సంశయం లేదు. దీని గురించి అజామినుడి కథ పురాణాల్లో ప్రసిద్ధి చెందింది. జన్మాంత పాపకర్మల్లో దొర్లే అతను మరణించే సమయంలో నారాయణ నారాయణ అంటూ ఈ పేరుతో ఉన్న తన ప్రియమైన పిల్లవాడిని ప్రేమగా అదే పనిగా పిలిచాడని యమదూతలు అతన్ని స్పర్శించలేకపోయారు. విష్ణుదూతలు అతన్ని వైకుంఠానికి తీసుకెళ్లారు. దీనికి విరుద్ధంగా ఉంటుంది జడభరతుడి కథ. భరత మహారాజు ఎంతో తాపసీకుడై ఉండి కూడా ఒక హరిణం పిల్ల మీద అనివార్యమైన మమకారం వల్ల అతను హరిణం యోనిలో జన్మించవలసి వచ్చింది. పరీక్షన్ మహారాజు తన మరణానికి ముందర సుఖ మహామునితో 7 రోజుల పాటు భాగవత పురాణాన్ని విన్నాడు. సాయిబాబా కూడా దేహత్యాగానికి ముందు వజే అనే పేరుగల బ్రాహ్మణునితో 14 రోజులు రామ విజయాన్ని చదివింపచేసుకున్నారు. మరణం తరువాత ఉత్తమగతి లభించటానికి మరొక సులభమైన మార్గం శ్రీ సాయి సచ్చరిత్రలోని 31వ అధ్యాయంలో వరుసగా 9, 10, 147, 148 ఓవిల్లో వర్ణింపబడింది. దీని గురించి మద్రాసు సన్యాసి విజయానందుడు, బాలక్ రామ్ మాన్కర్, తాత్యాసాహెబ్ నూల్కర్, మేహుడు, పులి వీటి ఉదాహరణలు 31వ అధ్యాయంలో చదివాం. దీనికి విరుద్ధంగా పైన చెప్పిన వాటిల్లో ఏదైనా ఒక మార్గాన్ని అవలంబించని పాపులకు అధోగతి అని శ్రీకృష్ణ భగవానులు గీత 16వ అధ్యాయంలో చెప్పారు. అనేక చిత్త విభ్రాంత మోగజాల సమావృత ప్రసక్త కామ భోగేషు పతంతి నరకేషు ఔచః. అజ్ఞానంతో మోహంలో పడిపోయిన వారు, అనేక రకాలైన చిత్త చాంచల్యంతో కూడిన వారు, మోహమనే వలతో అనగా దారాపుత్ర క్షేత్రాదులందు అభిమానం బాగా కప్పబడిన వారు, కామ మోహాల్లో ఆసక్తులైన వారు ఘోరమైన నరకంలో పడిపోతారు. తానహం దేశతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాస్మయ జస్రమసు బాణ సూరి ఏ యోనిష్ఠుః. అలాంటి ఆ ద్వేషపూరితులు, క్రూరులు, పాపులు అయిన నరధనుములను నేను జనన మరణ రూపాలైన ఈ సంసార మార్గంలో అసురి అంటే భయంకర నీచ యోనుల్లో ఎల్లప్పుడూ జన్మింపచేస్తాను. అసురీం యోనిమాపన్న మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యేవ కౌంతేయ తతో యాంత్య ధమాంగితం. ఈ రకంగా ఓ కౌంతేయ,
ఈ మూర్ఖుల అసురి అనగా నీచ యోనిలో ఉత్పన్నమై ప్రతి ఒక్క జన్మలోనూ నన్ను పొందకయే చివరికి తాము పొందిన జన్మ కంటే నీచతరమైన జన్మని పొందుతారు. ఇప్పుడు ఈ కథలో విశేషం ఏమిటంటే, అది విని లోపల దుష్ప్రవృత్తి ఉన్న వాళ్ళకి నేను దేహాన్ని అన్న భావనకి చెందిన గుర్తు నశించిపోయి వారిలో అష్ట సాత్విక భావాలు జాగృతమవుతాయి. తమకు అపార సంపద ఉన్నా స్వాభావికంగా లోభత్వంతో ఉండే వారి జీవితం వ్యర్థం. మరణించే వరకు వారు వ్యర్థంగా శ్రమపడుతూ ఉంటారు. అందులోనూ దేహంలో శత్రుభావం సంచరించటం ఏమాత్రం మంచిది కాదు. దాన్ని మానవులు నిరోధించాలి. ఎందుకంటే అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. పరస్పర వైరానికి ఫలితం ఈ జన్మలో మంచి యోనిలో జన్మించినప్పటికీ రాబోయే జన్మ నీచ యోనిలో వస్తుంది. రుణము, వైరము, హత్య వీటి స్వాభావిక గుణం ఎలా ఉంటుందంటే అవి తీరే వరకు పునర్జన్మ పరంపర నడుస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి సాయినాథుని నోటి నుంచి వచ్చిన పరమ పావనమైన అమృత జరి వాణిని శ్రోతలకి విన్నవిస్తాను. మీరు అది వినటానికి సావధానులు కావాలి. ఆ కథను నేను ఎలా విన్నానో, నా స్మృతి పదంలో ఎలా ఉందో, సాయి జనని నాకు ఎలా చెప్పిందో అలాగే అదే మాటల్లో నేను మీకు చెప్తాను. సాయి స్వతహాగా చరిత్రను సృష్టిస్తారు, చరిత్రను వ్రాయిస్తారు. హేమాడ్ కేవలం నిమిత్త మాత్రుడు. దీనికి సూత్రధారి ఆ సాయియే. ఒకసారి ఉదయం 8 గంటల వేళ ప్రతిరోజులాగే ఉపాహారం తీసుకుని నేను బయట వ్యాసాలికి బయలుదేరాను. దారిలో వెళ్తూ వెళ్తూ అలసిపోయి ఒక నది తీరాన్ని చేరి కళ్ళు కాళ్ళు కడుక్కుని స్నానం చేశాను. అందువల్ల మనసుకి ఎంతో తృప్తి కలిగింది. నది మాత్రం ఎంతదని, అది రహతాలోని నది అంత ఉంటుంది. 2 తీరాలను ఒరుసుకుని ప్రవహిస్తుంది నీరు. వాటిని ఆనుకుని ఒకలాంటి పొడవైన గడ్డి మొక్కలు ఏవుగా పెరిగాయి. అందులో నుంచే ఒక కాలిబాట ఉంది. బళ్ళు మొదలైనవి పోవటానికి స్పష్టమైన మరో దారి కూడా ఉంది. అలాగే నదీ తీరంలో పేరు తెలియని పెద్ద చెట్లు ఏవో ఉన్నాయి. వాటి నుంచి చల్లని నీడ నేలపై మెత్తగా పరుచుకుంది. మందంగా వీచే పిల్ల తెమ్మరలతో మనోప్రాంగణం వసంత సోయగాలతో చాలా హాయిగా ఉంది. ఆ పెద్ద చెట్టును చూసి నేను వాటి నీడలో హాయిగా పోయి కూర్చున్నాను. అప్పుడు చిలిం నింపటానికి చిలింని చుట్టే బట్ట ముక్కను తడపటం కోసం నేను నది దగ్గరికి వెళ్ళి వస్తుంటే బెకబెకమన్న శబ్దం వినిపించింది. నాకది కప్ప అరుపు అనిపించింది. కానీ అందులో ఆశ్చర్యపడవలసినది ఏముంది? నీరు ఉన్న చోట కప్పలు ఉండటం సహజమే. బట్టను తడిపి నేను తిరిగి వచ్చాను. చేతుల్లో చెకుముకి అనగా అగ్ని ముట్టించటానికి ఒకలాంటి గులకరాయి ఇనుప ముక్కల జత తీసుకుని గులకరాయితో అగ్ని వెలిగించి చిలింని తయారు చేశాను. అప్పుడే ఓ బాటసారి వచ్చి నమస్కరించి నా దగ్గర కూర్చున్నాడు. నా దగ్గర నుంచి నమ్రతతో చిలిం చేతిలోకి తీసుకుని, ఇంత దూరం వచ్చారు అని అతను మళ్ళీ ఇలా అన్నాడు. ఇక్కడ నుంచి మసీదు చాలా దూరం. అక్కడికి వెళ్ళేసరికి మీకు ఎండ ఎక్కుతుంది. ఈ ప్రక్కనే నా ఇల్లుంది. చిలిం పీల్చి అక్కడికి పోదాం. కొద్దిగా రొట్టె తిని ఓ క్షణం సేపు విశ్రాంతి తీసుకుని అప్పుడు ఎండ తగ్గాక హాయిగా మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు. నేను కూడా మీతో పాటు వస్తాను అన్న ఆ సంభాషణ అయ్యాక బాటసారి చిలింని ఓసారి పీల్చి దాన్ని నాకు పీల్చేందుకు ఇచ్చారు. ఇటువైపు ఆ కప్ప ఆర్తనాదంతో పెద్దగా అరవసాగింది. అది విని ఆ బాటసారి ఎవరో అలా అరుస్తున్నారు అని అడిగాడు. దానికి నేను, నది తీరాన కప్ప కష్టాల్లో పడిపోయింది. దాని కర్మ దాని వెంట పడింది. ఆ విషయం చెప్తాను విను. పూర్వజన్మలో చేసిన దాన్ని ఈ జన్మలో అనుభవించాలి. చేసే కర్మఫలాన్ని అనుభవించటానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనమేమిటి? అప్పుడు అది విని చిలిం నా చేతికిచ్చి ఆ బాటసారి అక్కడి నుంచి బయలుదేరాడు. అతను ఇలా అన్నాడు, నేను కొంచెం చూసి వస్తాను. నిజంగా అది కప్పేనా లేక వేరే ఏదైనా ప్రాణా? దానికి ఏం దుఃఖం కలిగిందో చూసొస్తాను. అతని కోరిక చూసి నేను ఇలా అన్నాను, పో చూసిరా. ఒక పెద్ద పాము నోటపడి ఆ కప్ప అరుస్తుంది. రెండూ కూడా చాలా దహరోకోరులు. ఇద్దరూ కూడా పూర్వజన్మలో భయంకరమైన రాక్షస పాపకర్మలు చేశారు. వాటి ఫలాన్ని అనుభవించటానికి వారికి ఈ శరీరాలు లభించాయి. అలా మాటలు నడుస్తుండగా ఆ బాటసారి అక్కడికెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ జరిగేది చూసి తిరిగి వచ్చాడు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत బాబూజీ की జై। అతను మీరు చెప్పే మాట ఎంతో నిజం. కాలుడిలాగా పాము నోరు ఎంతో పెద్దది, ఆ కప్ప కూడా ఎంతో భయంకరమైనది. కానీ అది ఆ పాముకి పలహారం అయింది. అది పాము నోటికి ఆహుతి అయింది. అది పావు గంట అరగంటలో చచ్చిపోతుంది. కర్మల గతి ఎంత విచిత్రమో! ఆ పాము ఆ కప్పని ఇప్పుడు ఒక్క క్షణంలో మింగేస్తుంది అన్నాడు. అప్పుడు నేను అతనితో, దాన్నెందుకు మింగుతుంది? దాని తండ్రి నేనిక్కడున్నాను కదా, నేనిక్కడకెందుకొచ్చాననుకుంటున్నా? నా స్థానాన్ని వదలి నేను ఇక్కడికొచ్చి కూర్చున్నది ఆ కప్పని పాము చేత మింగించడానికేనా? చూడు, నేను దాన్నెలా విడిపిస్తానో. వాటి తగవు నుంచి విడిపించాక మనం ఇంటికి వెళ్ళిపోదాం పద. ఒకసారి చిలుం నింపు, ఆ తరువాత పామేం చేస్తుందో చూద్దాం అన్నాను. అది విని బాటసారి వెంటనే చిలుం తయారు చేశాడు. నేను కూడా దాన్ని తీసి చేత పట్టుకొని 2 సార్లు పీల్చాను. ఆ తరువాత బాటసారిని వెంట పెట్టుకొని ఆ గడ్డిలో నడుస్తూ అవి ఉన్న చోటికి వెళ్ళాను. ఆ పాముని చూసి మళ్ళీ ఆ బాటసారి కంగారు పడ్డాడు. ఎంత పెద్దదో, భయంకరమైన సర్పం అంటూ భయంతో ముందుకి పోవద్దు, ఆ పాము మన దగ్గరకే వస్తుంది, పారిపోదామంటే ఇక్కడ చాలా ఇరుగ్గా ఉంది, వద్దు వద్దు అక్కడికి పోకండి అన్నాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూచి ఆ బాటసారికి భయమేసింది. అప్పుడు ఆ ఇద్దరి వైరవృత్తికి సంబంధించి నేను చేసిన ఉపదేశం వినండి. ఒరేయ్ బాబు వీరభద్ర, మీ వైర ప్రవృత్తి వల్ల బసప్పకి కప్పజన్మ వచ్చినప్పటికీ ఇప్పటికీ పశ్చాత్తాపం కలగలేదు. నీవు కూడా పాము యోనిలో జన్మించి కూడా ఇప్పటికీ ఇంత వైరం పెట్టుకున్నావే. ఇకనైనా సిగ్గుపడి వైరం పోగొట్టుకొని హాయిగా ఉండండి. నా నోటి నుంచి ఈ మాటలు బయటకొచ్చాయో లేదో, కప్పను వదిలిపెట్టి పాము గబుక్కున పారిపోయింది. వెంటనే లోతుగా ఉన్న నీళ్లలో ప్రవేశించి అదృశ్యమైంది. మృత్యుముఖం నుంచి విడివడిన కప్ప కూడా గెంతి పెట్టి చెట్ల పొదల్లోకి దూరి దాక్కుంది. బాటసారికి ఎంతో ఆశ్చర్యమేసింది. అతనిలా అన్నాడు, ఇదంతా నాకేమీ అర్థం కావడం లేదు. మీ నోటి నుంచి మాటలు బయటికి రాగానే పాము కప్పని ఎలా వదిలేసింది? పాము కూడా ఎలా అదృశ్యమైంది? వీళ్లలో వీరభద్రప్ప ఎవరు? బసప్ప ఎవరు? వారి వైరానికి అసలు కారణమేమిటి? కృపతో నాకు ఆ కథంతా చెప్పండి. దానికి నేనెలా అన్నాను. సరే, మొదట మనం చెట్టు క్రిందకి వెళదాం. చిలుం పీల్చి అప్పుడు నీ సందేహాన్ని తీర్చి నా స్థలానికి నేను తిరిగి వెళ్ళిపోతాను. అలా అని అతనితో కలిసి చెట్టు క్రిందకొచ్చాను. దట్టంగా పరుచుకొని ఉంది నీడ. చల్లని పిల్లగాలి ఆహ్లాదంగా వీస్తోంది. బాటసారి చిలుం వెలిగించి మొదట తాను పీల్చి తరువాత నా చేతికి అందించాడు. దాన్నిలా పీలుస్తూ ఆ బాటసారికి నేను ఆ అందమైన కథను చెప్పాను. చూడు, నేనుండే చోటికి 2-3 క్రోసుల 6 లేదా 9 కిలోమీటర్లు దూరంలో ప్రసిద్ధి చెందిన ఒక పురాతన స్థానం ఉంది. అక్కడ ఎంతో కాలం నుంచి శిథిలమైన శివాలయం ఉంది. దాన్ని జీర్ణోద్ధరణ చేయిస్తే బాగుంటుందని అందరి మనసులకి అనిపించింది. ఆ పని కోసం చాలా పెద్ద మొత్తంలో చందాలు వసూలు చేశారు.
ఎంతో డబ్బు పోగయింది. పూజార్చనలకు ఏర్పాట్లు కూడా చేసి ఆ డబ్బుని ఎలా వినియోగించాలన్న దానికి ప్రణాళిక తయారు చేశారు. అక్కడున్న ఓ గొప్ప ధనికుణ్ణి దానికి నిర్వాహకుడిగా నియమించారు. అతని చేతికి ఆ డబ్బంతా ఇచ్చేశారు. నిర్ణయం తీసుకునే అధికారం కూడా పూర్తిగా అతనికే ఇచ్చేశారు. అతనే వేర్వేరుగా జమా ఖర్చులు లెక్క రాసి పెట్టాలి. అందులో తన స్వంత చందా డబ్బును కూడా పెట్టాలి. ఈ కార్యం తప్పకుండా అతనే చేయాలని ప్రామాణికంగా నిర్ణయించారు. కానీ అతను ఎంతో లోభి. తనకేదైనా నష్టం కలుగుతుందేమోనన్న ధోరణిలోనే అతను ఆ పనిని నడిపిస్తున్నాడు. కనుక ఆ పని పూర్తి అవ్వలేదు. డబ్బంతా ఖర్చయిపోయింది. అయినా పని మాత్రం సగమే అయింది. ధనికుడు తన స్వంత డబ్బు నుంచి పైసా కూడా ఖర్చు పెట్టలేదు. తన వద్ద ఉన్న ఒక్క పైసాని కూడా వదులుకోలేదు. పెద్ద ధనవంతుడైనప్పటికీ అతను మూర్తీభవించిన లోభత్వమే. పైకి తీయగా మాట్లాడుతూ ఉన్న పని మాత్రం ముందుకు జరగలేదు. తరువాత డబ్బు డబ్బు పోగు చేసిన వాళ్ళంతా అతని ఇంటికొచ్చి ఇలా అన్నారు: నీవెంత వడ్డీ వ్యాపారమైతే మాత్రం ఏం? నీవు చేయి విదల్చకపోతే ఈ దేవుడి జీర్ణోద్ధరణ ఎలా పూర్తవుతుంది? దీనికేమైనా ఆలోచించావా? ప్రజలని అభ్యర్థించి మేము మరిన్ని విరాళాలు తెస్తాం. అది కూడా నీ చేతికి ఇస్తాం. ఒక్కసారికి ఆ పని పూర్తి చేసేయి. తరువాత మరింత డబ్బు పోగైంది. అతని చేతికి పెద్ద మొత్తం వచ్చేసింది. కానీ దానివల్ల కూడా ఏమీ ప్రయోజనం కలగలేదు. ఆ ధనికుడు మాత్రం హాయిగా కూర్చున్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. దేవుడు మనసుకి ఏదో ఒకటి చేయాలని అనిపించింది. ఆ ధనికుడి పత్నికి ఆయన కలలో కనిపించారు. లే మేలుకో, ఆ దేవాలయం గోపురం నిర్మించు. నీవేదైనా ఖర్చు పెట్టావంటే దానికి 100 రెట్లు తిరిగి నీకు శివుడు ఇస్తాడు. మర్నాడు ఆమె ఆ కలను వివరంగా తన భర్త చెవిన వేసింది. కానీ ఒక్క పైసా ఖర్చు పెట్టాలన్నా ప్రాణం పోయినట్లనిపించే అతనికి ఆ కల మహా బాధాకరంగా అనిపించింది. రాత్రింబవళ్ళు అదే పనిగా డబ్బు కూడబెట్టడం తప్ప అతని మనసుకి మరో ఆలోచన తెలియదు. అతనికి ఆ స్వప్నంలో చెప్పినట్లు ద్రవ్యం ఖర్చు పెట్టాలన్న ఆలోచన ఎలా నచ్చుతుంది? అతను భార్యతో, ఈ కలలను నేను ఒప్పుకోను, వీటి మీద నాకసలు విశ్వాసం లేదు అని ఆమె మాటలని పరిహసించాడు. తానెంతో జగమంత స్వయంగా దగాకోరు అవడం వల్ల ఇతరులు కూడా అతనికి అలాగే కనిపిస్తారు. అతను ఇలా అన్నాడు: దేవుడి మనసులో నా డబ్బు కొట్టేయాలని ఉంది. లేకపోతే నేను మాత్రం నీకేమన్నా దూరంగా ఉన్నానా? ఆయన నీ స్వప్నంలోకే ఎందుకు వచ్చాడు? నీకే ఎందుకు కనిపించాడు? దేవుడు నా కలలోకి ఎందుకు రాలేదు? అందుకే వాటిపై నాకు నమ్మకం కలగడం లేదు. అసలు ఆయన అభిప్రాయం నాకు అర్థమే కావడం లేదు. ఈ స్వప్నం అబద్ధమై ఉండాలని నాకు అనిపిస్తోంది. లేదా మన భార్యాభర్తల్లో కలహం సృష్టించాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడేమో. నాకు అలాగే అనిపిస్తోంది. దేవాలయ జీర్ణోద్ధరణ పనిలో నా సాయం ఏమన్నా తక్కువ ఏమిటి? మనం నింపిన డబ్బు సంచి నెలకి ఖాళీ అవుతోంది కదా. జనులు డబ్బు తెచ్చినట్లు పైకి కనిపిస్తోంది. కానీ జమా ఖర్చులు అనే ఈ వ్యాపార వ్యవహారాల పద్ధతి నాకు చాలా నష్టం కలిగిస్తోంది. జనులకేమో అదేమీ తెలియడం లేదు. మరి నీకు మాత్రం ఎలా తెలుస్తుంది? అందుకే నీకొచ్చిన ఈ కళ నిజమనిపించడం లేదు. అది నిజమనుకుంటే మనం మోసపోతాం. నిద్ర లేచాకే కల వచ్చినట్లు తెలుస్తుంది. దాన్ని ఎవరైనా నిజమంటారా అని ధనికుడు ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది విని ఆ స్త్రీ మౌనంగా ఉండిపోయింది. భర్త ముందు ఆమెకి ఏమీ మాట్లాడలేకపోయింది. జనులు డబ్బులు పోగు చేశారు. కానీ కొద్దిమంది మాత్రమే సంతోషంతో ఇచ్చారు. ప్రేమ లేకుండా ఎవరో బలవంత పెట్టేనో, ఎవరో అర్థించడం వల్ల, ఏవో కష్టాలు రావడం వల్ల ఇచ్చే డబ్బు దేవుడికి నచ్చదు. శ్రీ సచ్చిదానంద సద్గురు
సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ప్రీతితో స్వల్పంగానే ఇచ్చినా అది దేవుడికి ఎంతో అమూల్యంగా అనిపిస్తుంది. ఎవరు నాకు భక్తితో ఆకును కానీ, పువ్వును కానీ, ఫలమును కానీ, నీటిని కానీ అర్పిస్తారో అలాంటి చిత్తశుద్ధి ఉన్న వారిచ్చిన భక్తిపూర్వక కానుకలను నేనెంతో ఆనందంగా స్వీకరిస్తాను. డబ్బు పోగవుతున్న కొద్దీ పని అవుతోంది. డబ్బు ఆగితే పని కూడా ఆగిపోతుంది. అలా ఈ పని మందంగా నడుస్తుంది. ధనికుడు లోభి తన జేబులోంచి ఒక్క పైసా కూడా తీయలేదు. అప్పుడు అతని భార్యకి మళ్ళీ కల వచ్చింది. అది విను. దేవాలయం కోసం డబ్బివ్వమని భర్తను ఆర్థించవద్దు. నీ సంకల్పాన్ని దైవమే నెరవేరుస్తారు. నీకు ఇవ్వాలనిపించినంతే నువ్వు ఇవ్వు. మనం మనస్ఫూర్తిగా ఇచ్చిన డబ్బు, అది ఒక్క పైసా అయినా దాని విలువ లక్షల్లో ఉంటుంది. నీ భర్త ఆలోచన తెలుసుకుని ఆ ప్రకారంగా ఇవ్వు. ఊరికే అనవసరంగా ఎందుకు బాధపడతావు? మనసు కనిపించినంతనే ఇవ్వాలి. అది ఎంత తక్కువైనా దేవుడికి తన సొంత డబ్బే సమర్పించాలి. అక్కడ కేవలం శ్రద్ధాయుక్త భక్తి ఉండాలి. అది నీకుంది. ఇది తెలుసుకొని ఎంతో కొంత ఇవ్వమని దేవుడు నిన్ను అభ్యర్థిస్తున్నాడు. నీవు కొద్ది డబ్బే ఇచ్చి నిశ్చింతగా ఉండు. శ్రద్ధ లేకుండా ఇవ్వటం మంచిది కాదు. దేవుడికి అదసలు నచ్చదు. శ్రద్ధ లేకుండా ఇచ్చేది మట్టితో సమానం. చివరికి అది సమూలంగా నిష్ఫలమవుతుంది. ఈ అనుభవం మానవులకి వెంటనే కలుగుతుంది. సరే, ఈ కల వచ్చాక ఆమె తన మనసులో నిశ్చయం చేసుకుందిలా, పుట్టింటి నుంచి పెళ్లి సమయంలో వచ్చిన నగలు అమ్మేసి దేవుడడిగిన దాన్ని ఇచ్చివేయాలి. అప్పుడు ఆమె తన నిర్ణయాన్ని భర్తకి చెప్పింది. భర్త అది విని మనసులో ఎంతో బాధపడ్డాడు. లోభం ఉండే చోట తెలివి అనే ఆలోచన ఎక్కడుంటుంది? దైవం కోసం చేసే ధార్మిక కార్యాలను ఆచరిస్తూ వ్యవహరించడం అనేది ఎక్కడుంటుంది? అతను మనసులో అనుకున్నాడు. ఎంతటి మూర్ఖపు ఆలోచన ఈమెది! నిజంగా ఈమె మనసు గందరగోళంగా ఉంది. ఈమె నగలన్నింటినీ లెక్కపెట్టి వాటి ధర ఒక 1000 రూపాయలుగా నిర్ణయించి భూమిని ఈమె పేరు మీద పెడితే సరిపోతుందనిపిస్తుంది నాకు. అప్పుడు అతను ఆ నగలు తానే స్వయంగా కొని డబ్బుకి బదులు తన వద్ద తాకట్టు పెట్టబడిన ఎవరిదో సారహీనమైన చవిటి నేలను ఆమెకిచ్చేశాడు. ఆ భూమి కూడా పూర్తిగా బీడుపడినదే. వర్షాలు పడ్డా సరే అందులో ఏమీ పండదు. ధనికుడు తన భార్యతో, ఈ భూమి శివుడికి ఇచ్చేసేయి. 1000 రూపాయలకు ఈ భూమిని దేవుడికి దానం చేయటం వల్ల కల్లోకి చెప్పినట్లు దేవుడు సంతోషించి నిన్ను రుణం నుంచి ముక్తురాలను చేస్తాడు. భర్త చెప్పిన మాట మీద నమ్మకం ఉంచి ఆ లోబివాడి భార్య ఆ భూమిని ప్రేమపూర్వకంగా శివుడి సంతోషం కోసం అర్పించింది. వాస్తవం చూడబోతే 200 రూపాయల అప్పుకి ఆ భూమి ఆ ధనికుడి వద్ద తాకట్టు పెట్టబడింది. ఆ భూమికి యజమాని దుగ్గి అనే పేరుగల ఆమె డబ్బు ఇబ్బంది కలిగి ఆమె దాన్ని ఆ ధనికుడి దగ్గర తాకట్టు పెట్టింది. కానీ ధనికుడేమో ఎంతో లోభి. శివుణ్ణి కూడా మోసగించడానికి అతనికి భయం కలగలేదు. తను కట్టుకున్న భార్య డబ్బుని తాను దాచుకున్నాడు. ఆమెనలా దగా చేసి డబ్బు సంపాదించడంలోనే అతనికి సుఖమున్నట్లు అనిపించింది. ఈ ఇంద్రియ సుఖాలపై కోరిక ఎంతో చెడ్డది. విషయ భోగాల పట్లను అది నాశనం చేస్తుంది. మానవులకి జీవించి ఉండాలన్న కోరిక ఉంటే ఈ విషయ భోగ బంధనాల్లో చిక్కుకోకూడదు. శ్రవణం మీదున్న గొప్ప ఇచ్చ వల్ల హరిణము, తల మీద అందమైన మణిని ధరించడం వల్ల పాము, ప్రకాశం వైపు చూడాలన్న కోరికతో మిడత మరణిస్తాయి. అలా విషయాలపై ఆసక్తి హానికరం. విషయచింతన చేసే పురుషులకి ఆ విషయాల పట్ల ఆసక్తి ఉత్పన్నమవుతుంది. ఆ ఆసక్తికి ప్రతిబంధకం కలిగితే క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధం నుంచి తల మీద విచారమనే గందరగోళం నుంచి స్మృతిభ్రంశం నుంచి బుద్ధినాశనం వల్ల పూర్తి వినాశనము అవుతుంది. ఐహిక వస్తువులను అనుభవించడానికి డబ్బు అవసరపడుతుంది. అది లభింపచేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే ఇంద్రియ సుఖాలపై ఆసక్తి పెరుగుతుంది. దాన్ని ఆపటం చాలా కష్టం. నిశ్చయంగా నష్టం కలిగించే ఆ భూమిలో
ఎంత ప్రయత్నం చేసినా ఏమీ పండదు. అలాంటి దాన్ని అర్పించామని అంటే అలాంటి దానం వల్ల నిజానికి పుణ్యమేముంటుంది? ఇచ్చే దానిలో ఏ కోరిక లేకుండా దేవుడికి అర్పిస్తే ఆ దానాన్ని నిర్వికల్పమని అంటారు. స్వీకరించే వారికి ఎంతో దుఃఖదాయంగా పరిణమించే అలాంటి ఆ నిర్వికల్ప దానం దానం కాదు. అలాంటి దానం చేయటం కంటే పాపాన్ని మూట చే- అలాంటి దానం చేయటం అంటే పాపాన్ని మూటగట్టుకోవటమే. ఇటువైపు ఇటువైపు దేవుడి పూజారి అయిన ఆ పేద బ్రాహ్మణుడు దేవుడికి దానంగా భూమి లభించిందని ఎంతో సంతృష్టి చెందాడు. కానీ తర్వాత కొద్ది రోజులకి ఒక విపరీతం జరిగింది. కృత్తికా నక్షత్రంలో అపారంగా కుంభవృష్టి కురిసింది. భయంకరమైన నష్టాలు కలిగాయి. ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. లోబి భవనం కూలిపోయింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशर बाबूजी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना। जाना तुमने जगत पसारा, अब ही जोट जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गनो कहे अब क्या बोलो, थक गई मेरी रसना। दास गनो कहे अब क्या बोलो,
थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथिया किर का, साथिया किर का, साथिया किर का, हम बिना कोई, रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर अपने मस्जिद का जादू गनो है, अपने मस्जिद का जादू गनो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, सद्गुरु श्री साईनाथ मिश्र बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा